హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేహెచ్ఎల్ లబ్. ఏంటిది సీజన్ అయిపోయిన తర్వాత మ్యాంగోస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మీరు నెక్స్ట్ ఇయర్ అయినా ఈ రెసిపీ ట్రై చేస్తారని చూపిస్తున్నాను. అదేంటంటే మ్యాంగో స్వీట్ పికల్. హెల్దీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం మనం మ్యాంగోస్ కలెక్టర్ కాయలు తీసుకొని వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక క్లాత్తో చిన్న వాటర్ డ్రాప్ కూడా ఉన్న మ్యాంగో పికల్ అనేది పాడైపోతుంది. మీకు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు. అది వాటర్ డ్రాప్ లేకుండా మ్యాంగోస్ క్లీన్ చేసుకున్న తర్వాత తొక్క అనేది మనం గీసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఉన్న సీడ్ రిమూవ్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి, డస్ట్ లేకుండా క్లాత్తోని. దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అది ఒక కంటైనర్లో వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు, అలా అని మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే అది స్వీట్ పికల్ కాబట్టి బాగా మిక్స్ చేసుకొని ఆ సాల్ట్ కరిగేంత వరకు కవర్ చేసుకొని ఉంచుకోవాలి. మనం దాంట్లో బెల్లం వేసుకోవాలి. బెల్లం 4 kgs ఆఫ్ మ్యాంగోస్కి 3.5 kgs వేసుకొని ఆ బెల్లం అనేది నీళ్ళ అయిపోతుంది ఒక డే అంతా మనం అలా ఉంచేస్తే. దాని తర్వాత మనం ఆ ముక్కలు అనేది సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బెల్లం నీళ్ళు అనేది సపరేట్ చేసుకోవాలి. వాటర్ లేకుండా మనం బెల్లం అనేది నీళ్ళ కన్వర్ట్ చేసుకోవాలి. అది ఒక కంటైనర్లో వేసుకోవాలి ఆ నీళ్ళు అనేది. దాని తర్వాత మనం ఆవాలు అనేది పొడి చేసుకొని ఆ బెల్లం నీటిలో వేసుకోవాలి. ఎందుకంటే థిక్నెస్ రావాలి కదా, పికిల్ అనేది థిక్నెస్గానే ఉంటుంది కాబట్టి థిక్నెస్ చూసుకొని మీరు ఆవాలు అనేది పొడి వేసుకోవాలి. దాని తర్వాత ఆ ముక్కలు అనేది మనం సన్లైట్లో డ్రై చేసుకోవాలి 3 days పాటు. అలా అని ముక్కలు మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టుగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ వాటర్ కూడా 3 days మనం సన్లైట్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ రెండు మనం మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మినిమం ఒక 2 years వరకు పాడవకుండా ఉంటుంది. అది కూడా మ్యాంగోస్ మీరు వాటర్ డ్రాప్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. బెల్లం కూడా కరిగేంత వరకు మీరు వెయిట్ చేయాలి. అది 2 days అయినా ఎన్ని డేస్ అయినా కరిగేంత వరకు వెయిట్ చేస్తాక మీకు ఆ పికెల్ అనేది చాలా డేస్ స్టోర్ ఉంటుంది. ఇంతరవ్వ వాటర్ మీరు వేసినా ఆ పికెల్ అనేది పాడైపోతుంది. ఈ రెసిపీ నేను చాలా ఇయర్స్ ముందు తిన్నాను, మళ్ళీ ఇయర్ ట్రై చేయాలనిపించింది. అందుకే మా అమ్మకి అడిగితే మా అమ్మ చేశారు. డాల్ రైస్తో తిన్నా లేదంటే పకాలనంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.